తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు iDream మీడియా. సో వినాయక చవితి హిందువుల తొలి పండుగ. భాద్రపద చవితిని వినాయక చవితిగా మనం చేస్తూ ఉంటాము. ఈ రోజునే వినాయకుని జననం జరిగిందని కూడా చెప్తుంటారు. అయితే అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలంటే ఈ పండుగని ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవాలని మన పూర్వీకులు చెప్పారు. మరి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, వినాయక చవితి అంటే విఘ్నాలు తొలగిపోతాయి, వినాయక చవితిని ఈ విధంగా చేసుకుంటే మనకు ఆ సంవత్సరం అంతా బాగుంటుంది ఇలా చెప్తూ ఉంటారు. సో చదువు బాగా రావాలన్నా ఆయుర ఆరోగ్యాలు ఉండాలన్నా ఖచ్చితంగా దానికి ఒక పద్ధతి ఉంది, చేసుకునే పద్ధతి, పత్రిక కావచ్చు ఇలాగా. సో మీరేం చెప్తారు గురువు గారు, ఇలానే జరుపుకోవాలి అంటే? ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యం. ఆయు అంటే దీర్ఘకాలికంగా మంచి ప్రసరణ శక్తితో, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో. అంటే ఇక్కడ ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని మనకి గణనాథుడు ఇస్తున్నాడు అని సింబాలిక్గా చెప్పడం జరిగింది. మనకి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కాలపురుష చక్రం అని ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు కాలపురుష చక్రంగా తీసుకున్నప్పుడు దీన్ని 6వ రాశిగా పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఈ భాద్రపద మాసంలో మనం ఇది కన్యా రాశికి సంబంధించినటువంటి మాసంగా తీసుకుని దానికి ఆధిపత్యం గణాలకు అధిపతి గణపతి. అంటే మన శరీరం అంతటికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ అన్నిటికీ లీడర్, నాయకుడు ఎవరు అంటే గణాధిపతి గణపతి నాయకుడు. అంటే గుణాలతో మనల్ని మేళవించి నడిపింపచేసేవాడు. మీరు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య అన్నారు. సన్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఆధ్యాత్మిక, వెజిటబుల్ థెరపీ అనేది ఆరోగ్యం. అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఆరోగ్యంగా బాగుంటారు. అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీకు ఏం కావాలి? ఆధ్యాత్మిక చింతన ఉండాలి, ఆధ్యాత్మికత చింతలో ఉండాలి. అంటే అనునిత్యం కూడా ఆధ్యాత్మికత మనలో ఉండాలి. ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మం ఏంటి? జనరల్గా మనం చేసే వర్క్. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ధర్మాన్ని రక్షిస్తుంది, వైద్యులు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించారు. అంటే మీకంటూ కూడా ఒక ధర్మం ఉంటుంది. అంటే మన శరీరానికి ఒక ధర్మం, స్త్రీకి ఋతుధర్మం, స్త్రీకి తల్లి ధర్మం. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా ప్రవర్తిస్తుంటే ధర్మం అనేది మారుతుంది. దాన్ని మనం మారుతున్నటువంటి ధర్మాన్ని అనుగుణంగా మనకి తగ్గట్టుగా మనం ఆచరణలో పెట్టుకోగలిగితే అది జీవితం బాగుంటుంది. దానికి ప్రథమంగా ఇక్కడ మనం ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి గణపతి చవితిని, వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే చతుర్థ స్థానం చవితి 4గా తీసుకున్నప్పుడు అక్కడ తల్లి బిడ్డల యొక్క ఆప్యాయత కనిపిస్తూ ఉంటుంది. పార్వతీదేవి తల్లిగా తను ఒక తయారు చేసుకున్నటువంటి అల్లారు ముద్దు బిడ్డ, ఆయనకి ఏదో ప్రమాదం వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఏనుగు తలనే తీసుకొచ్చి, అంటే చాలా రకాలున్న ఏనుగు తలనే పెట్టడానికి కారణాలు ఇది వక్రతుండం, అంటే వంకరగా ఉండేటువంటి తొండం కలిగినటువంటి వాడు, మహాకాయుడు, అంటే యూనివర్స్. ఇలా అంటే ప్రతిదీ కూడా సైంటిఫిక్గా మనకి ఆధ్యాత్మికతలో గుర్తుండడం కోసం ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. ఒక కథలాగా పురాణ ఇతిహాసాల కింద పెడుతూ ఉంటారు. దాంట్లో మీకు ఈ కథ అంతా కూడా మనకి ఆ వ్రతం అయిపోయిన, పూజ అయిపోయిన తర్వాత కథ చదువుకోవడం అనేది దాని వైశిష్ట్యం నిగూఢంగా మనకి చెప్పబడుతూ ఉంటుంది శాస్త్రం. ఇక మన శరీరంలో ఈ నిగూఢ రహస్యమైనటువంటి మన శరీరంలో మూల ఆధారం అనే ఒక చక్రం ఉంటుంది, మూలాధారం. దానికి అధిపతి గణపతిగా చెప్పబడుతూ ఉంటుంది. మనం జీవించాలి, జీవితంలో అభివృద్ధిని సాధించాలి అంటే ఆ చక్రం చాలా శక్తివంతంగా ఉండాలి. ఆ చక్రంలో 4 పెటల్స్ ఉంటాయి. ఇక్కడ మనం చవితి 4వది. అంటే చవితికి మూలాధారంలో ఉన్నటువంటి 4 రెక్కలకి గణపతికి ఉన్నటువంటి సంబంధం అవినాభావ సంబంధం. ఇది ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఈ భాద్రపద మాసంలో అక్కడ మీరు అంటే మిగతా వాటిల్లో, మిగతా పండుగల్లో, అంటే ప్రతి పండుగలోనూ ఏదో ఒక ప్రసాదాన్ని నివేదన చేయటం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా కుడుములని, ఉండ్రాళ్ళు అని, అంటే ఆవిరితో వండిన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అవును గురువుగారు. ఎందుకు అంటే ఈ సీజన్ అంతా కూడా ఇప్పుడు వాతావరణం బయట ఎలా ఉంది,
చల్లగా ఉంది. అంటే మన శరీరానికి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఆవిరి మీద వండినటువంటి పదార్థాలు, ఉడకబెట్టినటువంటి వండిన పదార్థాలు, తీపి కలిగినటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి రాబోయే సీజన్కి మీరు రెడీగా ఉండటానికి. ఇదంతా కూడా శాస్త్రీయులు, అదే మనం అంటే ఇప్పుడు సైంటిస్టులుగా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు అప్పట్లో ఋషులుగా, అప్పటి ఋషులే మనకి గ్రంథాలు అందించిన వాళ్ళు. అంటే మనం ప్రతిదానికి ఎవిడెన్స్ అడుగుతాం, సైంటిఫిక్ ఎవిడెన్స్, దీనికి రీజన్ ఏంటి. అందుకని అప్పటి ఋషులే మళ్ళీ జన్మలు తీసుకుని వాళ్ళ శక్తుల్ని పంపించి సైంటిస్టుల రూపంలో సైంటిఫిక్గా కూడా చెబుతూ ఉన్నారు. మనకి తత్వాలు, వాతం, పిత్తం, కఫం, 3 తత్వాలు, మన శరీరంలో ఉండేటువంటి మెటబాలిజం, అలాగే సప్త ధాతువులు, పంచేంద్రియాలు, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా మెటబాలిజం, కెటబాలిజం, ఎనబాలిజం ఇలా మాట్లాడుతుంటాం. మినరల్స్, కెమికల్స్ ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా అక్కడ నుంచి రాబడి. ఎస్, ఖచ్చితంగా ఈరోజు పత్రి అనేది చెప్పిన రకాలు 21 రకాల పత్రి. సో కుడుములు, ఉండ్రాళ్ళు, సో అంటే ఇక్కడ మనకు అక్కడ ఉపయోగించే ప్రతి ఆకు కూడా, ఇప్పుడు మీరు అందులో ప్రధానంగా మనం అపామార్గా పత్రం అంటే ఉత్తరేణి ఆకు, అంటే ఉత్తరేణి సూర్యతత్వాన్ని కలిగి ఉంటుంది. దాంతో ఈ నెలంతా కూడా దంతధావనం చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆయనకి గరిక ఇష్టం. గరిక మన శరీరంలో ఉండే రక్తాన్ని శుభ్రం చేయడానికి చాలా అద్భుతంగా, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అత్యధికంగా ఉన్నటువంటి గరిక. అంటే ఇప్పుడు మనం దాన్ని జ్యూస్గా, అంటే ఇప్పుడు చూడండి గరిక కషాయం లాగా కూడా తీసుకోవచ్చు. దాన్ని బాగా మెత్తగా దంచి కషాయం రసం పిండుకుని దాంట్లో కొంచెం తేనె, నిమ్మకాయలు రసం పీల్చుకుని తాగడం, ఇది క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. అంటే మూలాధారం పాడైన వాళ్ళకి రక్తం పాడైపోతుంది. రక్తం పాడైన వాళ్ళు అంటే క్యాన్సర్ పెరగడానికి మూలాధారం బలహీనంగా ఉండడం కూడా కారణం అవుతుంది. అంటే అక్కడ వాడే పత్రి కూడా మనకి టేకు పువ్వులను ఉంటాయి, టేకు చెట్టు. టేకు చెట్లు ఆకులో, టేకు చెట్టు యొక్క ఆకు చాలా విశాలంగా ఒక ప్లేటు మాదిరిగా ఉంటుంది. దాంట్లో ఆహారాన్ని భుజించడం కూడా ఆరోగ్యాన్ని, అంటే మనకి ప్రకృతిలోకి తీసుకెళ్తుంది. గణపతి వినాయక చవితి అనేది ప్రకృతిలో ఉన్నటువంటి 21 రకాలు, మీకు జాజి పువ్వులు, సన్నజాజి పువ్వులు, ఇవన్నీ కూడా పత్రులుగా ఉపయోగించడం జరుగుతుంది. పత్రి అలా పెట్టడం వల్ల దాంట్లోంచి వచ్చే అది ఏదైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఎయిర్ ఉందో అదంతా కూడా మనకి ఇంట్లో స్ప్రెడ్ అవుతుంది. మనం వేసే సాంబ్రాణి ధూపం, ఇవన్నీ కూడా మనల్ని ఎన్విరాన్మెంట్ లో ఆరోగ్యంగా ఉంచడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్. ఇదంతా అయిపోయింది, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ నిమజ్జనం చేస్తాము, మళ్ళీ సంథింగ్ పిచ్చి నీళ్ళలో అట్లా చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే మన హైదరాబాద్ లో అయితే ఒరిజినల్ గా ఏంటంటే నదీ, మన చెరువులు, కోనేరులు, వాటిలో ఉన్నటువంటి పూడిక మట్టిని తీసుకొని గణపతిని తయారు చేసి, అంటే భూతత్వాన్ని గుర్తు చేస్తుంది గణపతి, మూలాధార తత్వాన్ని గుర్తు చేస్తుంది గణపతి. ఎర్రటి పుష్పాలతో పూజించడం, అంటే అక్కడ వాడే ప్రతిదీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ కలపడం వల్ల దానికి ఒక రకమైనటువంటి దైవిక శక్తి వచ్చింది. ఆ చెరువు నీళ్ళని మనం తాగడానికి వాడుకుంటాం. ఈ వాడినటువంటి పత్రిలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఆ జలంలోకి వెళ్ళింది, అది శుద్ధ అయింది, ఫిల్టర్ అయిన తర్వాత ఆ వాటర్ని మనం తీసుకుంటాం. ఇవన్నీ అంత సైంటిఫిక్. అయితే ఖచ్చితంగా ఈరోజు ఈ మంత్రం చదవాలి అంటే మనం బుక్స్ కూడా పెట్టి పిల్లలకి ఎలా అంటే ఇక్కడ ఉంటాము. శ్రావణ మాసం లక్ష్మీదేవి వ్రతం ఆడవాళ్ళు మాత్రం చేసుకుంటారు. ఇక్కడ ఆడ మగ తారతమ్యం లేదు, వయసుతో తారతమ్యం లేదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అలాగే కుల మత వర్ణ విభేదాలు అంటూ ఏమీ లేవు. ఇది అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవలసినటువంటి ఉత్సవము. ఉత్సాహంతో ఉరకలేస్తూ వృద్ధులు కూడా నడి వయసు యువకుల్లా నృత్యం చేయాల్సినటువంటి సమయం అని ప్రకృతి మనకు గుర్తు చేస్తుంది. అంటే మనం పెద్దవాళ్ళం కదా ఏం చేస్తామలే అని కూర్చుండిపోయాం అనుకోండి, వయసు తగ్గుతున్న కొద్ది మనలో శక్తి క్షీణిస్తుంది, అలా ఉండిపోతాం. లేవాలి, మనం ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా క్షీణించిపోతున్నటువంటి మన శక్తి వృద్ధి చెందుతూ ఉంటుంది. మూలాధారం కదా, ఎగరడం ద్వారా మూలాధారం పర్ఫెక్ట్గా తయారవుతుంది, బ్యాలెన్స్లోకి వస్తుంది. ఇవన్నీ చాలా ఆలోచించే ఈ ఉత్సవాలను పెట్టడం జరిగింది. మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎస్, ఖచ్చితంగా అండి. సో మనం పత్రి పెట్టడం వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది, మెడిసినల్ ప్రాపర్టీస్ వస్తాయి దానివల్ల. అండ్ అది తీసుకెళ్ళి మనం చెరువులో నిమజ్జనం చేయడం వల్ల కూడా దాని నుంచి మళ్ళీ ఈ మెడిసినల్ వాల్యూస్ ఉన్న వాటర్ అది ప్యూరిఫై అయ్యి ఇవన్నీ కలిపి మళ్ళీ మనకు అందిస్తుంది. అది శాస్త్రం. సో మట్టి ఏదైతే మనం గణపయ్యకి వాడతాము తయారు చేయడానికి, మళ్ళీ అక్కడే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం కాబట్టి పొల్యూషన్ ఉండదు, పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.
ఎస్, అంతేకాకుండా గురువుగారు మీరు అన్నట్లు ఇక్కడ పెట్టే మనం ఫుడ్ ఏదైతే ఇక్కడ పెట్టే ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం స్టీమ్ చేసి పెడతాము. అంటే దాని అర్థం ఏంటంటే సైంటిఫికల్ గా కూడా చాలా అర్థంతోనే ఇలాంటివి మనం ప్రసాదాలు నివేదన చేయాలి. అవును, పెసరపప్పు, మిరియాలు ఇవన్నీ కూడా మనలో ఆ వృష్ణాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. దయచేసి ఈ వినాయక చవితిని అందరూ ఆర్భాటంగా కాదు, ఆనందంగా సెలబ్రేట్ చేయండి. ఆ సెలబ్రేట్ చేసినప్పుడు తయారు చేసిన పదార్థాలు పాపం మొన్న వచ్చినటువంటి ఫ్లడ్స్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఇక్కడ ఆడంబరంగా ఏదైతే ఖర్చు పెడుతున్నామో దాన్ని కొంచెం తగ్గించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేస్తే మన వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి బట్టల రూపంలో, ఆహార పదార్థాల రూపంలో చాలా మంది చేయూతనిస్తున్నారు. అందులో మనం కూడా ఒక భాగమై వాళ్ళకి చేయూతనివ్వగలిగితే ఈ గణపతిని, ఈ వినాయక చవితి ఉత్సవాల్ని మనం ఆనందంగా జరుపుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాళ్ళ బాధలో భాగం పంచుకోవడం అనేది ఇది చాలా గొప్ప ఉత్సవం అవుతుంది. అంటే ఎవరు చేసుకునేంత ఆనందాలు ఎవరికి లేవు. చూస్తూ ఉన్నాం, మన చుట్టాలు, బంధువులు, మన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి వీలైనంతగా సాయం చేయగలిగితే వాళ్ళు త్వరగా కోలుకుని వాళ్ళ జీవితాల్లో కూడా వినాయక చవితి వచ్చినట్టు భావించవచ్చు. ఎస్, ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. సో వినాయక చవితి ఈ పండుగ నుంచి విఘ్నాలు తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు. ఆ సంవత్సరం అంతా బాగుండాలంటే ఈ రోజున ఈ చవితిని ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే దాన్ని బట్టి మనం ప్రకృతిని ఆరాధిస్తున్నట్లే దీని వెనక అర్థం, పరమార్థం కూడా. సో అందరూ కూడా హ్యాపీగా, ఆనందంగా వినాయక చవితి జరుపుకోవాలని ఆశిద్దాం. గురువు గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి.